ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు. ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశాలు మిమ్మలను ఆత్మీయంగా బలపరుస్తున్నాయని నమ్ముతున్నాను. చిన్న చిన్న విషయాలనే మీకు తెలియజేస్తున్నాను. వాటిని మీరు మనసును పెట్టి ఆలోచించి ప్రార్థనలో బలపడాలని తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. ఈరోజు ఒక తలంపు మీతో పంచుకుంటాను. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం అనేది ఏ విధంగా ఉంటే మనం సంతోషంగా ఉండగలం. దయచేసి ఈరోజు ఒక మాట చూద్దాం రండి. ఎందుకంటే మన సంతోషాన్ని, మన ఆనందాన్ని పాడు చేసే రీతిగా ఎన్నో గలిబిలి సృష్టిస్తున్నారు. కాబట్టి వాడిని ఎదుర్కొని మన సంతోషం ఎల్లప్పుడూ కలిగి ఉండే రీతిగా మనం జాగ్రత్త పడటానికి ఒక మాట మీతో పంచుకుంటాను. తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుతాను చూడండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో చివరి మాట ఏముందంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. అంటే సంతోషంగా ఉండటం అనేది ఎల్లప్పుడూ ఉండాలి. మరి ఎలా ఉండగలం సంతోషం? ఎందుకంటే రకరకాల పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. శోధన, బాధలు, ఇబ్బందులు, చింత, అవమానాలు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం, ఎక్కడో దగ్గర మనం వేసే తప్పటడుగులు, అలాగే దుష్టుడు కలిగించే శోధన, మనకున్న పరిస్థితులు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, రకరకాల ఒత్తిళ్ళు, ఇవన్నీ మన సంతోషాన్ని ఆవిరి చేసేస్తున్నాయి. అయితే ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం అంటాడు. మరి ఎల్లప్పుడూ అలాగ ఉండగలం అంటే మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా కాపాడుకొనుటలో మనం ఎప్పుడైతే ఆ మెలకువ కలిగి ఉంటామో అప్పుడు ఈ సంతోషాన్ని కొనసాగించగలుగుతాం. రక్షణ ద్వారా మనకు కలిగింది ఆనందం, సంతోషం. అయితే ఈ ఆనందం, సంతోషం ఎల్లప్పుడూ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మన ప్రవర్తన చాలా ముఖ్యమైనది. ఇక్కడ తెస్సలోనిక సంఘానికి 5వ అధ్యాయము 11లో ఈ మాట రాశాడు చూడండి. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయండి. ఒకరినొకడు ఏం చేయాలి? క్షేమాభివృద్ధి. అంటే క్షేమాభివృద్ధి అనేది మనం చేయగలిగేటప్పుడు తప్పకుండా సంతోషాన్ని మనం కొనసాగించగలుగుతాం. మరొక విషయం ఏంటంటే చూడండి, 13వ వచనం, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకరు సమాధానంగా ఉంటుంది. ఒకరితో ఒకరు ఏముండాలంటే సమాధానంగా ఉండాలి. ఒకరినొకరు ఘనపరచుకోండి అంటాడు. ఈ ఘనపరచుట, సమాధానం కలిగి ఉంటుంది. ఇదంతా మన ప్రవర్తన. అలాగే మరొక మాట కూడా చెప్తాడు చూడండి, 15వ వచనం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో, ఎవడును కీడునకు ప్రతి కీడ ఎవరికైనా చేయకుండా చూసుకోండి. కీడుకు ప్రతి కీడు చేయకుండా చూసుకోమన్నాడు. ఎందుకంటే మనం కీడుకు ప్రతి కీడు చేయడం ఆ సంతోషం కలిగి ఉండలేము. ఈ మాటను పేతురు భక్తుడు కూడా తెలియజేస్తాడు చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించుడి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, సంతోషం అనేది ఎల్లప్పుడూ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? మన ప్రవర్తన కాపాడుకోవాలి జాగ్రత్తగా. మరొక మాట కూడా మనం గమనిద్దాం ఏమండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీ సంఘానికి రాసిన మాట మనం చూద్దాం. ఈ పత్రికలో 4వ అధ్యాయములో 6వ వచనం చూడండి. దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో కూడా మీ తలంపులకు కావలి ఉండును. ఎప్పుడైతే మన హృదయాలకు, మన తలంపులకు ఏమండి ఆయన కావలి అనేది మనకు దొరుకుతుందో, ఎప్పుడట మనం చింత అనేది పడకుండా ప్రతి విషయాన్ని దేవుని చెప్పుకునేటట్లుగా ఉన్నప్పుడు అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం, ఆ సమాధానం మనకు ఉందనుకోండి, తప్పకుండా మనం ఆనందించగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. మన హృదయానికి, మన తలంపులకు కావలి ఉన్నప్పుడు ఏ విధమైన చింత, బలహీనత, అధైర్యం అనేది మనకు రాకుండా ఆ సమాధానం ఎల్లప్పుడూ కలిగి ఉంటాం. కాబట్టి సంతోషాన్ని ఉండగలుగుతాం. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషం ఉండాలంటే మనం ఏం చేయాలి? మన ప్రవర్తనను ఎప్పుడూ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
అవండి మన ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. రెండవది చింత అనేది మనం ప్రక్కన పెట్టాలి. మీ చింత యావత్తు ఆయన మీద వేయడు అంటాడు పేతురు భక్తుడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు. కనుక మనం చింత అనేది మనసులో పెట్టుకుని ప్రార్థన చేసినా ఫలించలేం. కాబట్టి దేనిని గురించి చింత పడకుడి కానీ అన్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయడు అన్నాడు. ఈ చింతను తొలగించుకొని ప్రార్థన ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండి మన ప్రవర్తన కాపాడుకోగలిగినప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలరు. ఎందుకంటే ఈ జీవన పోరాటంలో రకరకాల పరిస్థితులు మనకు ఎదురవుతాయి. శోధన ఏంటి, దుష్టుడు కలిగించే శోధన, సమాజంలో ఎదురే పరిస్థితులు, అలా కుటుంబంలో కలిగే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏమంటే రకరకాల పరిస్థితులు, ఏమంటే అన్నీ మనం ఎంత మంచి చేసినా మనకు అవమానాలే, నిందలే కలగవచ్చు. ఇలాంటివన్నీ మనకు ఎదురవుతుంటాయి. అయినను మనం ఎలా సంతోషంగా ఉండగలం? అదే ఉన్నటువంటి ఆత్మీయ రహస్యం. ఇన్ని అంటే నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శోధనలు కలిగిన మనం సంతోషంగా ఉండగలిగే అనుభవం ఎలా పొందగలం అంటే మనము చింత అనేది మనసులోంచి తొలగించుకొని దేవునితో సమాధానం కలిగి ఉండే అనుభవం ఎల్లప్పుడూ కలిగి ఉంటే సంతోషంగా ఉండగలుగుతాం. కనుక మన సంతోషాన్ని పాడు చేయడానికి దుష్టుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అండ్ మనం ఎంత మంచిగా మాట్లాడినా, మనం ఎంత మంచిగా ఆలోచించినా మనల్ని అపార్థం చేసుకునేవారు ఉంటారు. దానివల్ల మన మనసు బాధ అనిపిస్తూ ఉంటుంది. మనం మేలు చేస్తున్నా సరే అది కీడు ఎదురవుతూనే ఉంటుంది. రకరకాలుగా పరిస్థితి. అలాంటప్పుడు మనం ఇబ్బందిగా, కొంచెం మానసికంగా ఒత్తిడి గురవుతుంటాం. అయినను సంతోషంగా ఉండాలంటే అవన్నీ ప్రక్కన పెట్టి, ఆ నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన ఏది మనకు అభ్యంతరం కలగకుండాలంటే దేవునితో ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉంటూ మన ప్రతి విన్నపాన్ని దేవుని తెలియజేస్తూ చింత అనేది ప్రక్కన పెట్టి అలాగున మనం ఉన్నప్పుడు తప్పకుండా సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక సంతోషాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉంటాం. కాబట్టి సందేశం ఒకసారి ఆలోచించండి. మన సంతోషాన్ని పాడు చేయటానికి దుష్టుడు కలిగిస్తున్న రకరకాల పరిస్థితుల్లో మనం ఎదుర్కోగలిగినట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా ముందుకు సాగుదాం. మన ప్రవర్తన జాగ్రత్త కాపాడుకుందాం. లేఖనం మనకు తెలియజేసినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మన అవసరాలు తెలియజేస్తూ ప్రతి అక్కర తీర్చే దేవుడు మనకు సహాయకుడు ఉన్నాడు. కనుక మనం చింతంతా మనసు ప్రక్కన పెట్టి దేవుని సహాయం కోరుకుంటూ దేవుని కృపలు ముందుకు సాగితే మన సంతోషాన్ని ఎల్లప్పుడూ కొనసాగించగలుగుతాం. కనుక ఈ సందేశం విన్నవారు ఆలోచించండి. మనం సంతోషంగా ఉండేటట్టు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్లు మనం అంటే చేయాలంటే మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా మెలకువగలిగి ఉండాలి. ఆత్మీయంగా మనం బలపడేటట్లుగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోగలగాలి. ఎందుకంటే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి. దేవునితో ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో దొరికి ఆ సమాధానం కలిగి ఉండటం ముందుకు సాగాలి. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి అలాగున మనం దేవుని సహాయం కోరుకుందాం. దేవుని అట్టి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, సందేశనాళమాల ఫలింపజేసి మీ నామమును ఘనపరుచుకుని మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.